హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? తిన్నారా? నేనైతే తింటున్నాను ఇప్పుడు. మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి చూడండి, ఆమ్లెట్ తర్వాత రసం, టమాటా రసం అయితే సూపర్. చాలా చాలా బాగుంది టమాటా రసం. వీడియోలో కనిపిస్తుందా? చూడండి, టమాటా రసం. తర్వాత వచ్చేసి వైట్ రైస్, వేడి రైస్, చాలా బాగుంది రైస్ వేడిగా. ఇది వచ్చేసి నిన్నటిది తోటకూర. నేను ఎందుకంటే పడేయను, ఏదైనా తింటాను, మరుసటి రోజు మర్నాడైనా తింటాను, అందుకే పెట్టుకున్నాను తోటకూర. ఇది వచ్చేసి పెరుగు, రసము, వైట్ రైస్, తోటకూర, ఆమ్లెట్. మా ఇంట్లో వచ్చేసి ఈ ఐటమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో మీరేం చేసుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేసుకుందాం ఆ రైస్. చూడండి ఎంత పొగలు వస్తుంది రైస్. మాకు వేడిగా ఉంది. వేడి అన్నం, వేడి రసం, వేడి ఆమ్లెట్. సూపర్. చాలా బాగుంది రైస్కు ఆమ్లెట్కు కాంబినేషన్. అది రసం, ఆమ్లెట్, రసం. సూపర్. చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో రసం, ఆమ్లెట్ తిన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే తోటకూర సైడ్ పెట్టుకుంటాను. ఎందుకంటే తోటకూర అది ఆకుకూర కాబట్టి, మిగిలింది కాబట్టి పడేయం కదా మనము. ఆకుకూర ఒకటి. ఫస్ట్ మనం వచ్చేసి దేంతో తిందాం? రసంతో తిందాం. రసం చాలా బాగుంది. రసంతో సూపర్. వేడిగా ఉంది రైసు, అందుకే స్లో చేస్తున్నాను, ఏమనుకోకండి. వేడి రైస్లా వేడి రసం ఎలా ఉంటుంది? కాలిపోతుంది అట్లే. చూడండి రసం, టమాటా రసం సూపర్. టమాటా రసం, ఆమ్లెట్ చాలా చాలా బాగుంటుంది. కానీ వేడిగా ఉంది. 2 ఐటమ్స్ ఇప్పుడే చేశాను నేను. చేసి ఇప్పుడు వీడియో పెడుతున్నాను. నేను అన్నం తింటున్నాను, ఇప్పుడే చేసి ఇప్పుడే పెట్టుకుంటాను. నేను ఒకరోజు ముందే ఎప్పుడు చేయను వీడియోస్. నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అబ్బా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్క నీ వంటలు నీవు మంచిగా తింటున్నావు అక్క అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సపోర్ట్ చేయండి కొంచెం. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యము, అందుకోసమే అడుగుతున్నాను. ఓకేనా? సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రాధక్క ఏంటి ఇలా అడుగుతుందని అనుకోకండి. మీ సపోర్ట్ కావాలి ఎప్పటికైనా సరే. ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి కదా, అందుకే నేను అడుగుతున్నాను. ఓకేనా? తిందామా మళ్ళీ? సూపర్. రసం, ఆమ్లెట్ సూపర్. చాలా బాగుంది. రసం అయితే చాలా బాగుందండి. ఆమ్లెట్, రసంలో ఆమ్లెట్ కలిపి నలుచుకుంటే ఎంత బాగుంటుంది మీకు తెలిసే ఉంటుంది. బయట వర్షం వస్తుంది, ఇంట్లోనేమో ఆమ్లెట్ రసం వేసుకొని అన్నం తింటున్నాను. రసం మాత్రం బాగుంది, ఆమ్లెట్ కూడా టేస్ట్ చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ, బై.